SC8 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అలస్కాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. భారీ వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోన్న మెంటన్ హాల్ నది. నేపాల్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. భారీ వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోన్న భాగమతి నది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడి. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలో విషాదం. అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద తొక్కిసలాట. బల్లిపరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన మంత్రి జోగి రమేష్. ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. 3 పాయింట్ల లాభంతో 19,600 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. హిమనదీయ సరస్సు నుండి వారాంతపు వరదలు రావడంతో అలస్కా రాజధాని నగరంలో నదీ తీరాల వద్ద తిన్నగా కనీసం 2 భవనాలను ధ్వంసం చేసిన మరియు మరికొన్నింటిని ధ్వంసం చేసిన ఉగ్ర జలాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. మెంటన్ హాల్ నది పొడవునా మట్టాలు పడిపోవడం ప్రారంభించి సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయితే నదీ తీరాలు అస్థిరంగా ఉన్నాయని నగరం తెలిపింది. ఇక ఆదివారం చూపర్లు నదిపై వంతెనపై మరియు ఉబ్బిన మెంటన్ హాల్ సరస్సు ఒడ్డున గుమ్మగూడి ఫోటోలు మరియు వీడియోలు తీయడానికి సోమవారం నాటికి వారి ర్యాంకులు సన్నగిల్లాయి. క్షీణించిన నదీ తీరం వెంబడి పాల రంగులో ఉన్న నీరు గతంలోకి ప్రవహించడంతో mechanism. So these outburst floods or these glacial dam lakes, that is from a receding and shrinking glacier systems that have these side basins can not filled up with ice anymore, but they can be filled up with water. But these individual events from year to year is really a mechanism of how cold it was that winter, how much snow fell, how much precipitation, but also just the glacial dynamics. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. భారీ వరదల కారణంగా భాగమతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉండి, కంపౌండోల్, ఖోకానో తదితర ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు చైనాలో వరదల కారణంగా 30 మంది మృతి చెందినట్టు అధికారులు తాజాగా ప్రకటించారు. జిలెన్ ప్రావిన్స్ లోని షులాన్ నగరంలో ఒక్క ఆదివారమే 14 మంది మృతి చెందారని తెలిపారు. ప్రావిన్స్ రాజధాని హార్బిన్ లో దాదాపు 1.6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 有救援的赶紧来吧。 రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం
కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టా కాలువలకు సోమవారం 15,000 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వాటిలో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశామన్నారు. బ్యారేజ్ వద్ద సోమవారం సాయంత్రానికి 10.80 నీటి మట్టం కొనసాగుతున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాపులంక, కూనాలంక, రామాలయం పేటలో బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ గురజాపులంకలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కాన్వాయ్లో వెళ్లారు. ఈ కెమెరామెన్ కూడా వదిలేకుండా ఉంటుంది. రేపు మార్నింగ్ వస్తాను సార్ నేను. అదే సార్. మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి దిగారు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు రోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్తో వాగ్వివాదానికి దిగారు. బస్సును తంతు కేకలు వేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బస్సులోకి ఎక్కి డ్రైవర్ను కొట్టడంతో అతడికి రక్తస్రావమైంది. తర్వాత యువకులు పరారైనట్టు తెలుస్తోంది. గంజాయి బ్యాచ్ మొత్తం బండి ఫోటో అడ్డమడ్డాడు. ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఆరిలోవా దరిచిన గదిలిలో గల పినాకిల్ గ్రౌండ్ లో సోమవారం ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ని ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, వర్ధమాన సినీ నిర్మాత కంచుల అచ్యుతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సాహం కోసమే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐపీఎల్ తరహా మార్గదర్శకాల ప్రకారం పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులను ఆక్షన్ ద్వారా తీసుకున్నారు అని గుర్తు చేశారు. కరాటే, బాక్సింగ్, వాలీబాల్ వంటి టోర్నమెంట్లకు కూడా సహకారం అందిస్తామని అన్నారు. క్రీడాకారులకు నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు విశాఖ క్రీడా చరిత్రలోనే తొలిసారిగా 7 అడుగుల ఎత్తులో ఉండే ట్రోఫీ అందజేస్తామన్నారు. గ్రౌండ్స్ లో ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ని ఈరోజు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో 16 టీమ్స్, 16 ఫ్రాంచైజీస్ కింద వాళ్ళు క్రియేట్ అయ్యి సిటీలో ఉన్న ప్లేయర్స్ అందరిని కూడా ఆక్షన్ ద్వారా వాళ్ళు తీసుకొని ఒక్కొక్క టీంని మిక్స్ చేస్తూ, అంటే ఒకే ప్లేస్లో ఒకే ఏరియాలో ఉన్న ప్లేయర్స్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయరు ఆ టీంలో ఉండడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి టీమ్స్ ఆడేటప్పుడు ఒక ప్లేస్కో ఒక ఏరియాకో కప్పు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా కాకుండా టోటల్గా అన్ని ప్లేసెస్ నుంచి కూడా ప్లేయర్స్ని ఒక టీంలోకి వచ్చే విధంగా వాళ్ళ ఆక్షన్ ద్వారా వాళ్ళ టీమ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక టీంలో ఒక ఏరియా తాలూకా ప్లేయర్సే ఉండరు. సిటీలో ఉన్న ఆల్ ప్లేసెస్ తాలూకా ప్లేయర్స్ ఆ టీంలో 15 మంది ఉంటారు. వాళ్ళు ఈరోజు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ కింద ఈ టోర్నమెంట్ని తీసుకోవడం జరిగింది. ఇది విశాఖపట్నంలో మరి ఎన్నో టోర్నమెంట్లు, పెద్ద టోర్నమెంట్లు ప్రారంభం కావడానికి ఈ టోర్నమెంట్ అనేది ఒక ముందు చూపుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది కాకుండా
మరిన్ని టోర్నమెంట్స్ ఈ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రారంభిస్తామని వారికి మా సహాయ సహకారాలు అందిస్తామని మేము మనసావాచ తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలో విషాదం చోటు చేసుకుంది. ఆయన అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఒకరు మృతి చెందారు. భారీగా చేరుకున్న ఆయన అభిమానులు స్కూల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రజలు భారీగా తోసుకుంటూ లోపలికి రాగా ఓ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేశారు. మృతుడు లక్డీ కపూల్ కు చెందిన వ్యక్తి అని సమాచారం. చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఏఐటీయూసీ నాయకులు ఎద్దేవా చేశారు. మంగళవారం హిందూపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన చేనేతల తలరాతలు మారలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని భారతదేశంలో ఈరోజు నలుమూలలా కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈరోజు హిందూపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే చేనేత కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే సత్యసాయి జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఈ సత్యసాయి జిల్లాలో చేనేతలు ఎక్కువ మంది ఉన్నటువంటి పేరుగాంచినటువంటిది. ధర్మవరం పట్టణానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అగ్గిపెట్టులో కూడా చీర నేర్చినటువంటి ఘనత ఈ చేనేతలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒకనాడు ఆ చరిత్ర ఉన్నటువంటి చేనేతలు ప్రభుత్వాల వైఫల్యాలు. ఈ నెల 9 నుంచి 25 వరకు నిర్వహించే నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమ విజయవంతంగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు జిల్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఎన్ రాజశేఖర్తో కలిసి నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం జగనన్నకు చెబుదాం సివిల్ డిస్ప్యూట్స్ పరిష్కారానికి మండల జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుకు చర్యలు జగనన్నకు చెబుదాం స్పందన మీ సేవా సంబంధిత అంశాలపై జిల్లా అధికారులు మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇతర సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇది 9వది. 2015లో ఇది స్టార్ట్ చేయటం జరిగింది. ఇదేంటంటే నేపథ్యం 1905లో స్వదేశీ మూమెంట్ మన పశ్చిమ బెంగాల్లో ఆగస్టు 7న స్టార్ట్ అవ్వటం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 2015 నుంచి ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ చేనేత ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ. ఈరోజు మన జిల్లా వరకు తీసుకుంటే మరి వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్నారు చాలామంది. తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఎక్కడైతే పెన్షన్ 2750 రూపాయలు, మళ్ళా నేతన్న నేస్తం ద్వారా 24,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కువగా పెనుమూరు ఏరియాలో ఈ నెల 9వ తేదీన సంతపేటలోని ఇందిరానగర్లో 10 లక్షల రూపాయల మత్స్య యూనిట్లను
ప్రారంభిస్తున్నట్లు మత్స్యశాఖ డీడీ రవికుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆయన వివరిస్తూ ప్రముఖుల చేతుల మీదుగా ఈ యూనిట్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో 3వ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్ శాంతినగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, కేవలం 699 రూపాయలకే అన్లిమిటెడ్ సీ ఫుడ్ బఫెట్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చిత్తూరు. ఈ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా 10 లక్షల రూపాయల యూనిట్ ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నది. మన చిత్తూరులో ఇందిరానగర్ సంతపేటలో ఉన్నది రెడీగా. రేపు 9వ తారీఖు మనము 10 గంటలకి అతిథులు ఆహ్వానించాము. వాళ్ళందరూ ప్రారంభోత్సవం జరుగుతుంది. 10 లక్షల రూపాయల యూనిట్ రెగ్యులర్ మోడలు, లైవ్ ఫిష్, ఫ్రెష్ ఫిష్, సీ ఫిష్ అన్ని సంబంధించిన రకాలు అక్కడ అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ నెల 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు నెల్లూరులో మనకి సీ ఫుడ్ ఫెస్టివల్ అనేసి మత్స్యశాఖ మరియు భూమి ఆర్గానిక్ వారి ఆధ్వర్యంలో సీ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో మనకి సీ ఫుడ్కి సంబంధించిన అన్ని వెరైటీలు 699 రూపాయలకే అన్లిమిటెడ్ ఫుడ్ ఏర్పాటు చేయడం అనేది ఈ సీ ఫుడ్ ఫెస్టివల్కి అందరూ రావాల్సిందిగా, అందరూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈ సీ ఫుడ్లో మనకు ఈ స్కీమ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి చిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం, ఫిష్ ఆంధ్ర స్టాల్స్, 10 lakhs స్టాల్స్, అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ఓరియంటేషన్ ప్రకారం అంటే అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఆహ్వానితులు తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాము. ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన 300 కిట్లను రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిసిటి చంద్రశేఖర్, గంగవరం మండల అధ్యక్షులు చిర రాజకుమార్, సచివాడ గ్రామ జనసేన నాయకులు సలాది వెరిబాబు ద్వారా సోమవారం రాత్రి సచివాడ గ్రామంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించిన విషయాల్ని మండల అధ్యక్షులు, జనసేన నాయకులకు, జన సైనికులకు, క్రియా వాలంటీర్లకు పోలిసిటి చంద్రశేఖర్ దిశానిర్దేశాలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న క్రియా మెంబర్షిప్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ రావడం జరిగింది. అవన్నీ కూడా పార్టీ ఇన్ఛార్జ్ గారు ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి వారి కిట్ అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన గ్రామం రావడం జరిగింది. ఆయన ఇందులో ఉన్న అన్ని కూడా కిట్లు ఇవ్వడం జరుగుతుంది. తీసుకుని అది అందక తెలిసి గతంలో దాని బిజినెస్ ఎక్కడ మాట్లాడుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం మీ అందరికీ పరిచయిస్తున్నాను నేను. అయితే ముఖ్యంగా మీరు చూస్తున్నారు, క్రియాశీల సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు పెట్టడం. అది దానికి ముఖ్య కారణం కార్యకర్తలందరికీ ఒక భరోసాగా ఉండాలి. కార్యకర్తలందరికీ కూడా ఏదైనా ప్రమాద పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా గాయాలకి ఒక అమౌంట్ అనేది వస్తే వాళ్ళకి మెడికల్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదే రకంగా అనుకోకుండా ఏమన్నా జరిగితే అలాంటి సందర్భాల్లో కుటుంబం అంతా కూడా రోడ్డు పడే కుటుంబానికి కూడా భరోసా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ మెంబర్షిప్ వాటికి ఇన్సూరెన్స్ పాలసీని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. గతంలో మనం దీని మీద జరిగిన వాళ్ళకి మనం చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఈ క్రియాశీల సభ్యుల కార్డులు పంపిణీ కార్యక్రమానికి మనందరం రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 1380 చిల్లరే మనం సభ్యత్వం చేయగలిగాం మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరం వస్తువులకి 3000 చిల్లర చేసాం మనం. అదే మూడో సంవత్సరం వస్తువులకి 6000. అంటే మనకి సమయానికి రెట్టింపు అవుతుంది. కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన విద్యా మరియు మౌలిక సదుపాయాల చైర్మన్ నాగార్జున యాదవ్, గత 4 ఏళ్ల ముందు కుప్పంలో కనీసం విద్యార్థులకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులకు మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని, కుప్పం నియోజకవర్గంలో సుమారు 142 కోట్లతో నాడు నేడులో పాఠశాలను అభివృద్ధి చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కుప్పంలో విద్యార్థులకు కనీసం మరుగుదొడ్లు కూడా చంద్రబాబు ఏర్పాటు చేయలేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసి 34 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా నిరంతరం కుప్పం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో విద్య ఎలా ఉంది, మౌలిక వసతుల సదుపాయాలు ఎలా ఉన్నాయని ఒకసారి తెలుసుకుందామని పెద్దలు పెద్దిరెడ్డి గారి ద్వారా, అదేవిధంగా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్
ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు భరత్ గారి ద్వారా నియోజకవర్గానికి గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో కొన్ని మండలాల్ని తిరగడం జరిగింది, పర్యటన చేయడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నూతక్కి, చిర్రావూరు గ్రామాల మధ్య ఉన్న పంట పొలాలను ఎమ్మెల్యే ఆర్కే ఆర్ఎండ్బి కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్ఎండ్బి రహదారికి తూములు లేకపోవడంతో వర్షం నీరు ఎటు వెళ్లలేకపోతోందని రైతులు ఎమ్మెల్యేకి తెలిపారు. దీంతో వెంటనే పొలాన్ని సర్వే చేసి వర్షపు నీరు పోయేందుకు కాలువలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అది ఉంటుంది, అది పెద్దోళ్ళు వదిలేవాళ్ళుగా మన చేను, దాని తర్వాత అదే పొలాలు దాని తర్వాత మా రోడ్డు అదే మన చేను తర్వాత వరం ఉంటుంది, వరం తర్వాత రోడ్డు అది కదా. ఒకవేళ నీళ్ళు అటు ఇటు పోవాలంటే కింద పువ్వులు వేసేవాళ్ళు. మనం ఏం చేసామంటే ఆ వరదలు మెల్లిగా సగటుకు వచ్చేసాం, అందుకు వచ్చేసాం. నీళ్ళు ఇప్పుడు మరి ఈ నీళ్ళు అటు పోవాలనుకుంటే పోవాలంటే ఆయన కదా లేదా. పెడన పట్టణం మంగళవారం బల్లిపారు గ్రామనందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. పేదవారి సంక్షేమం కోసం పేదవారి తరఫున జగనన్న పోరాటం చేస్తూ ఉంటే పెత్తందారుల కోసం వారికి దోచిపెట్టడానికి ప్రతిపక్షాలు అన్ని ఏకమయ్యాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు, దేవుడు చల్లని దీవెనలతో గెలిచేది జగనన్నే అని స్పష్టం చేశారు. ధైర్యం చేసి కట్టారు, బాగుందమ్మా. మీకు మంచి గాలి, సంతోషం, మంచి ఇల్లు కట్టుకున్నా, అందరికీ నువ్వే ఆదర్శం. సంతోషమేనమ్మా. కూడా లేదు ఇప్పుడు వరకు, మాకు ఎక్కడ ఏం లేదు. అందరం మర్చిపోవద్దు, అందరికి చెప్పు. సరే అతను బాగా చూసుకుంటున్నావా? బాగున్నారు, ఓకే ఓకే. మన తెలుసు కదమ్మా, రైతుల కలలు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నెట్టెం రఘురాం అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని వేదాద్రి ఎత్తిపోతల పథక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈనాటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, అలాగే ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు ఇక్కడికి రావటం అనేది జరిగింది. గౌరవ మిత్రులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు, అలాగే బోడే ప్రసాద్ గారు, అలాగే సేవల దేవదత్ గారు, మన రావి వెంకటేశ్వరరావు గారు గుడివాడ, అలాగే మన పెడన కాగితం కృష్ణప్రసాద్ గారు, వర్ల కుమార్ రాజా గారు, అలాగే పార్టీ పరిశీలకులు దొంతు చిన్న గారు, ఇక్కడికి హాజరైనటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు, జగ్గయ్యపేట నియోజకవర్గం మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, అలాగే ప్రత్యేకించి మాజీ మంత్రి కొడాలి నానిపై కృష్ణా జిల్లా గుడివాడ జనసేన నేతలు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి అనుచితంగా మాట్లాడుతున్న కొడాలి నాని 2024 ఎన్నికల్లో బట్టలు ఊడిపోయేలా హైదరాబాద్ తరిమి కొడతామని హెచ్చరించారు. కొడాలి నాని నీతులు చెప్పడం మాని వైసీపీ నుండి బయటకు వెళ్లిపోతున్న నేతల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏం చూసి నానికి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారని పార్టీ నేతలు ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నిన్న స్టేడియంలో కొడాలి నాని గారు ప్రసంగం చేస్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులకి సలహాలు ఇస్తున్నారు, మేము ఒకటే చెప్తున్నాం, మీ పార్టీ గురించి మీరు చూసుకోండి. మీ పార్టీలోంచి వెళ్ళిపోతున్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనో రామనారాయణ రెడ్డి, ఇటువంటి నాయకుల గురించి నీతులు చెప్పుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పే స్థాయి నీది కాదని చెప్పి చెప్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అడిగారంట. ఏం చూసి నీకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు?
ఏదైతే గుడివాడలో ప్రజలకి నువ్వేమైనా సేవ చేశావని చెప్పి విజయవాడ కృష్ణలంకలో కేశినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కేశినేని చిన్ని మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది ఎన్టీఆర్ ఆశయమని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే గిరిజనులు దళితులపై దాడులు జరగకుండా అరికట్టాలని టీడీపీ కడప పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనులు దళితులపై భారీ ఎత్తున దాడులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపిందన్నారు. సంక్షేమ పథకాలు అనేటి అమలు చేస్తారని ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు మాట ఇచ్చి ఈరోజు మడమ తిప్పాడు. అలాగే ఈ దళితులకు గిరిజనులకు ఎంత అన్యాయం జరుగుతోందంటే ఈరోజు దాడుల రూపంలో మే 2019 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు అక్రమ కేసులు 2019లో గిరిజనులకు అయితే ఆ సంవత్సరంలోనే 320 కేసులు అక్రమంగా బనాయించడం, అలాగే 2020లో అక్రమ కేసులు 320 కేసులు బనాయించడం, 2021లో 361 గిరిజనులపైన అక్రమ దాడుల కేసులు నిర్ణయించారు. అలాగే దళితుల సంబంధించి 2019 సంవత్సరంలోనే అత్యధికంగా 2071 అక్రమ కేసులు బనాయించడం, 2020లో 1450 కేసులు బనాయించడం, 2021లో 1950 కేసులు బనాయించడం. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 65,957 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 19,600 వద్ద కొనసాగుతున్నాయి. హీరో మోటార్స్, రెడ్డిస్ ల్యాబ్, ఎన్టీపీసీ, సిప్లా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషేర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలస్కాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. భారీ వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోన్న మెంటన్ హాల్ నది. నేపాల్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. భారీ వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోన్న భాగమతి నది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మత్తులో ఉన్న 3 యువకులు దాడి. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ప్రజా యుద్ధనాక గద్దర్ అంత్యక్రియలో విషాదం. అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద తొక్కిసలాట. బల్లిపరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన మంత్రి జోగి రమేష్.
ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 3 పాయింట్ల లాభంతో 19,600 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.